హలో చిల్డ్రన్, కథ వినటానికి రెడీగా ఉన్నారా? ఇవాళ మీకు ఇంకో కథ చెప్తాను. భక్త మార్కండేయుడు కథ. మృకండు మహర్షి అని ఒక గొప్ప మహర్షి ఉండేవాడు అనమాట. ఆయన మహా తపశ్శక్తి సంపన్నుడు, అంటే చాలా బాగా తపస్సులు చేస్తున్నాడు అనమాట. ఆయన ఆ రోజుల్లో అంటే ఋషులకి ఆ తపశ్శక్తి ఉంటుందన్నమాట. ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళగలరు. అలా ఆయన ఒకరోజు సత్యలోకంలో అంటే బ్రహ్మలోకంలో ఏదో ఒక దేవసభ జరుగుతుందని ఆయన కూడా వెళ్ళాలని వెళితే అక్కడ ఉన్న భటులు ఆయన ఆపేశారు. ఎందుకు ఆపేశారు? మీకు పుత్రులు లేరు కదా, అంటే కొడుకులు లేరు కదా, అందుకని మీకు లోపలికి వెళ్ళే అర్హత లేదని ఆపేశారు. ఆయన బాధపడి ఏం చేశారు, సరే వెనక్కి తిరిగి వచ్చేసేసారు వాళ్ళని లేదన్న బాధతో. ఇంటికి వస్తుంటే ఇంట్లో ఆయన భార్యకు కూడా ఏం జరిగింది, వాళ్ళ ఇంటికి కొంతమంది స్త్రీలు అతిథులుగా వచ్చారు. వస్తే ఆమె వాళ్ళకి వంట చేసి భోజనం పెడుతూ ఉంటే వాళ్ళు అడిగారంట, అమ్మ నీ భర్త ఎక్కడున్నారు, ఆచమనం ఇవ్వాలి కదా అంటే, భోజనం ముందు ఆయన లేరండి, ఆయన తరపున నేనే ఇస్తాను అంటే, సరే మీ బిడ్డనన్నా పిలువమ్మా, మీ అబ్బాయిని పక్కన పెట్టుకొని ఇవ్వు అన్నారంట. అంటే నాకు పుత్రులు లేరండి అని చెప్పి ఆమె బాధపడిందంట. బాధపడితే అప్పుడు వాళ్ళు అన్నారంట, అమ్మ పెళ్ళయ్యి పిల్లలు లేని వాళ్ళ ఇంట్లో మేము భోజనం చేయము, ఏమనుకోవద్దు అని చెప్పి క్షమించి తల్లి అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారంట. ఆమె కూడా బాధపడుతుంది. అంటే ఏంటి, భర్త ఇంటికి వచ్చేసరికి సత్యలోకం నుంచి ఆమె కూడా ఏడుస్తూ ఉందన్నమాట. ఏంటంటే మరి ఇలా అన్నారు, అరే నేను వంట చేసి భోజనం పెట్టబోయే సమయంలో వాళ్ళు ఇలా అన్నారు, బిడ్డలు లేరని తినమని, ఎంత పాపం వస్తుంది నాకని ఆమె బాధపడింది. అప్పుడు ఆ మహర్షి బాధపడి అన్నారంట, బాధపడకు, మనకు శివుడున్నాడు కదా, పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తాను, పుత్రుల్ని ప్రసాదించమని, నువ్వు బాధపడద్దు, నేను వెళుతున్నాను తపస్సుకి అని చెప్పి ఆయన వెళ్ళి ఎంతో కాలం తపస్సు చేశారంట. అడవుల్లోకి వెళ్ళి ఘోర తపస్సు చేస్తే శివుడు మెచ్చి ప్రత్యక్షమయ్యి, ఏంటి నీ కోరిక అంటే ఇట్లా చెప్పారంట, నాకు బిడ్డలు లేరు, బిడ్డలు కావాలి, పుత్రుడు కావాలి అని, ఒక అబ్బాయి కావాలి అని అడిగారు. అడిగితే శివుడు ఏమన్నాడంట, నీకు ఆయుష్ ఎక్కువ కలిగిన పిల్లలు చాలామంది కావాలా, 16 సంవత్సరాలకే బ్రహ్మజ్ఞానాన్ని ఆ పరమ జ్ఞానాన్ని పొందేటటువంటి ఒక కొడుకు కావాలా అని అడిగారంట. అంటే అప్పుడు ఆ ఋషి ఏం ఆలోచించాడు, మూర్ఖులైనటువంటి కొడుకులు ఎంతమంది ఉంటే ఏంటి, వాళ్ళకి ఎంత ఆయుష్ ఉంటే ఏంటి, అలా కాదు కదా, జ్ఞానం అయినటువంటి కొడుకు ఒక్కడున్నా చాలు అని చెప్పి నాకు జ్ఞాని అయిన ఒక సుపుత్రుడిని ప్రసాదించమని శివుడిని అడిగాడంట. అప్పుడు శివుడు తదాస్తని మాయమైపోయాడు. అప్పుడు వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి మార్కండేయుడు అని పేరు పెట్టుకున్నారు. చక్కగా పెంచుతూ వచ్చారు. ఈ ఋషి ఏమనుకున్నాడు, 16 సంవత్సరాలకి కొడుకు ఆయుష్ తీరిపోతుంది, అతను ఇంకా బ్రతకడు అనే ఒక ఆలోచనతోకి వచ్చాడనమాట. సరే మార్కండేయుడు పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. తండ్రి బాధపడుతూ ఉన్నాడనమాట. 16 ఏళ్ళే కదా ఆయుష్ అని, పిల్లవాడు పెరుగుతుంటే బాధపడిపోతున్నాడు. అబ్బాయికి ఉపనయనం చేశారు, మళ్ళీ ఏమో అక్షరాభ్యాసము అన్నీ అయిపోయినాయి, వేదాలు చదువుకున్నాడు చక్కగా. అతను కూడా మహాశివభక్తుడు అయ్యాడనమాట. వచ్చే సాధువుల్ని, ఋషువుల్ని, మరి ఆ ఋషులు మహర్షులు వీళ్ళు వచ్చిపోతుంటే వాళ్ళందరికీ చక్కగా అబ్బాయి వినయవేదతో సేవ చేసేవాడు అనమాట. వాళ్ళందరూ ఆయుష్ మానభవ అని అలా అంటే అట్లా దీవించాలని తండ్రి అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే చక్కగా యశస్విభవ అంటే మంచి పేరు వస్తుంది, మంచి భక్తుడు అట్లా ఆశీర్వదించేవాళ్ళు అనమాట. అదేంటి ఎవరు దీర్ఘాయుష్మాన్ భవ అంటలేదని బాధపడేవాడు తండ్రి. ఎందుకు అలా తండ్రి బాధపడుతున్నాడు అని తల్లి ఒకసారి అడిగితే అప్పుడు చెప్పాడనమాట, ఇలా 16 ఏళ్ళ ఆయుషే ఇచ్చాడు శివుడు, ఎక్కువ కాలం బిడ్డ బ్రతకడు అని. ఇంకా తల్లికి విపరీతమైన బాధ కదా, మరి 16 ఏళ్ళకే చనిపోతాడంటే. ఇంక ఇద్దరు తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే ఆ అబ్బాయికి అర్థం కాక ఎందుకు అలా బాధపడుతున్నారని అడిగితే మార్కండేయుడు చెప్తాడు అప్పుడు వాళ్ళ నాన్న, ఇట్లా శివుడు అడిగితే నేను నీకు 16 ఏళ్ళ ఆయుష్ ఇచ్చారు, 16 ఏళ్ళకి నువ్వు ఇంకా మాకు మిగలవు నాయన అని ఏడుస్తాడు. అప్పుడు అతను అంటాడనమాట, ఎందుకు నాన్న బాధపడతారు, నేను శివుడి యొక్క వరం వల్ల పుట్టినాను కదా, అలాగే మరి నేను మరి ఆయన కృప వల్ల పుట్టాను, మరి అలాగే ఆయుష్ను అడిగితే ఇవ్వడా ఏంటి శివుడు,
నువ్వు బిడ్డను అడిగితే నన్ను ఇచ్చినప్పుడు నేను ఆయుష్ని అడిగితే కూడా ఇస్తాడు, నీకెందుకు భయం అని చెప్పేసి అతడు అప్పటి నుంచి బాగా నిష్టగా శివధ్యానం చేస్తూ వస్తాడనమాట. శివుడి యొక్క శివలింగం దగ్గర గుళ్ళో కూర్చొని తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటాడు. చేస్తుంటే ఆయన 16 ఏళ్ళు నిండుతాయి. ఇంకా ఆయన ఆయుష్ తీరిపోతుంది. మరి ఆయుష్ తీరంగానే ఎవరు వస్తారు? యమధర్మరాజు తన భటులను పంపిస్తాడు. ముందు యమపాశం ఇచ్చి, ఆ యమపాశం వేసి ఆ జీవుడి మెడలో అది పడితే వాళ్ళు చనిపోతారన్నమాట. అని తీసుకొని వచ్చేసేస్తారు ఆ జీవుడిని. అంటే అలా ఎవరినైనా వాళ్ళ ఆయుష్ తీరంగానే వాళ్ళని తీసుకొని రావడానికి ఆ పాసం వేసి తీసుకొస్తారు, భటుల్ని పంపిస్తారు. సరే వాళ్ళు వెళ్ళేసరికి ఈ మార్కండేయ ఎక్కడున్నాడు? ఆ లోపల గర్భగుడిలో శివలింగం దగ్గర పూజ చేస్తూ ధ్యానంలో ఉన్నాడు. వీళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు, శివధ్యానంలో ఉన్నాడు కాబట్టి. చుట్టుపక్కల అంతా చూశారు. ఆ ఖాళీ ఉన్న తలుపులు కానీ కిటికీల నుంచి కూడా యమపాసం లోపలికి పంపించాలని చూస్తే కుదరలేదు. వెళ్ళటల్లా అది పాసం వదిలితే అది కాలిపోయి వెనక్కి వచ్చేసేస్తుంది అనమాట. ఒక్కో చోట భస్మం అయిపోతుంది. వీళ్ళకేం అర్థం కాల. సరే వెళ్ళి యమధర్మరాజుకి చెప్పారు, మేము ఎంత ప్రయత్నించినా యమపాసం వేయటానికి అది వెళ్ళటం లేదు లోపలికి, ఒక వేరే వైపు నుంచి పంపించాలని చూసినా కూడా అది కాలిపోయిందని చెప్తే ఇంకా ఆయన యముడేం చేస్తాడు, సరే అయితే నేనే వెళతాను, నాకు సమవర్తి అని పేరు, భక్తుడని జ్ఞానని ఋషిపుత్రుడని ఇలాంటివి నాకు ఉండవు, ఎవరైనా సరే శివభక్తుడైనా సరే ఎవరు భక్తుడైనా సరే ఆ ఆయుష్ స్థిరంగా నేను తీసుకొచ్చాలి, అది నా పని, అది నా కర్తవ్యం, నా బాధ్యత అని చెప్పి నేనే వెళతానని యముడే వస్తాడు యమపాసం తీసుకొని. అబ్బాయిని 3 సార్లు పిలుస్తాడు. గర్భగుడి దగ్గర శివాలయం దగ్గరకు వచ్చి, మార్కండేయ బయటికి రా, నీ ఆయుష్ తీరిపోయింది, తీసుకెళ్ళాలంటే నేను రాను, నేను శివుడి పాదాలని పట్టుకొని ఉన్నాను, ఆయన నన్ను రక్షిస్తాడు, నేను రానంటాడు. రావా అని ఎన్నిసార్లు పిలిచినా రానని అది నేను శివలింగాన్ని గట్టిగా వాటేసుకొని పట్టుకుంటాడు అనమాట. శివుడే నన్ను రక్షిస్తాడు, నువ్వు నన్నేం చేయలేవు, నీ పాసం నన్నేం చేయలేదంటాడు. నీకు ఇంత గర్వమా అని చెప్పి ఇంకా యముడికి కోపం వచ్చి ఏం చేస్తాడు, యమపాసం విసిరేస్తాడు. ఒక తాడు మాట, పాసం అంటే పెద్ద తాడు, అది ఊరిలాగా ఉంటుంది. అది వేసేసరికి ఆ అబ్బాయి మెడకి ఆ మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని ఉన్నాడు కదా, ఈ యమపాసం వెళ్ళి శివలింగానికి అబ్బాయి మెడకి కలిపి పడింది అన్నమాట. పడేసరికి యముడు లాగుతుంటే శివలింగానికి కూడా పడిందిగా, రావట్లేదు అంతసేపటికి అబ్బాయి రావట్లేదు, శివుడు వాటేసుకున్నాడు కదా. అందుకని శివుడు మెడకు పడింది అన్నమాట ఆ యమపాసం, ఆ ఊరిలాగా. ఇంకా అక్కడ కైలాసంలో ధ్యానంలో ఉన్నటువంటి శివుడికి కోపం వచ్చింది. నా భక్తుడికి నన్ను పట్టుకొని ఉన్నప్పుడు ఇలా యమపాసం వేస్తాడా, నాకు కూడా పడింది, ఆయన శివుడి మెడకు పడుతుంది ఆ యమపాసం. ఇంకా ఆయన కోపం వచ్చేసి లేచి అక్కడ ప్రత్యక్షమయ్యి ఎడం కాలుతో ఒక తన్ను తంతాడు యముడి గుండెల మీద. యముడంటేనే మృత్యువు, అందరినీ ఆయుష్ తీరిన తర్వాత మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చంపి వాళ్ళ జీవులను తీసుకెళ్ళిపోయేది ఆయన మాట. అలాంటి ఆయన్నే ఎడం కాలుతో కొట్టేసరికి శివుడు ఆయన పడిపోయి చనిపోయాడు, యముడే చచ్చిపోయాడు. అందుకే అప్పటి నుంచి శివుడిని మృత్యుంజయుడు అంటారట. అయితే పడిపోయేసరికి ఇంకా మార్కండేయుని రక్షించాడు, చిరంజీవి అవ్వమని ఆశీర్వదించాడు. చిరంజీవిగా ఉండటం అంటే ఏంటి, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడంట మార్కండేయుడు. అంటే వాళ్ళకి ఇంకా చావు లేదు, అన్ని కాలాల్లో అన్ని యుగాల్లో ఇప్పుడు ఉంటారు వాళ్ళు, ఇంకా సూక్ష్మ రూపంలో. అంటే మనకు కనపడరు కానీ వాళ్ళు ఉంటారు. హిమాలయ పర్వతాలు అక్కడ అట్లా తపస్సు చేసుకుంటూ ఉంటారు, సూక్ష్మ రూపంలో కనపడకుండా ఉంటారన్నమాట. అయితే అంతలోకి యముడు చనిపోయాడుగా, ఇంకా దేవతలందరూ ప్రత్యక్షమయ్యి, పరమేశ్వర మీరే కదా నియమించారు, మరి జీవులందరికీ మరణం ఆసన్నమైనప్పుడు చనిపోవడానికి సిద్ధపడినప్పుడు వాళ్ళకి చావు దగ్గరకు వచ్చినప్పుడు మరి యముడే కదా తీసుకురావాలి, ఆయన లేకపోతే ఎలా, ఆయన బతికించండి అంటారు. అప్పుడు మళ్ళీ శివుడు జాలి తడిచి యముని బ్రతికిస్తాడనమాట. అట్లా ఇంకా మార్కండేయుడు తన భక్తితో మృత్యువునే జయించాడనమాట. అంటే ఏమంటారు, పుట్టిన వాళ్ళు చనిపోక తప్పదు, చావుని జయించడం కష్టం అంటారు. కానీ ఆ పరమ భక్తితో శివుణ్ణి మెప్పించి అంత భక్తితో తల్లిదండ్రుల్ని సేవించుకోవటం కోసం, ఆయన తన కోసం కాదు బ్రతకాలనుకుంది, తల్లిదండ్రులు ముసలి వాళ్ళకి సేవలు చేసుకోవాలి, లేక పుట్టినవాడు తను చనిపోతే తల్లిదండ్రులు ఎవరు చూస్తారని చెప్పి ఆయుష్ కోరుకున్నాడు. శివుడు ఆయన భక్తికి మెచ్చి ఆయుష్నిచ్చాడు. అట్లా ఇప్పుడు మరి మీకు ఈ కథ వల్ల ఏం తెలిసింది,
ఈ బాబు కూడా ఎంతో ధ్రువుడు లాగానే చాలా ఆయనకి విష్ణు భక్తి ఉంటే ధ్రువుడికి, ఇతనికి శివభక్తి మాట. శివుడు అంటే అపారమైన భక్తి. ముఖ్యంగా ఏంటి, తల్లిదండ్రులంటే ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ. తల్లిదండ్రులకి సేవలు చేసుకోవాలని చెప్పేసి తను చనిపోతే ఆ గర్భశోకంతో, అంటే తల్లి ఎంత బాధపడుతుంది, తండ్రి ఎంత బాధపడతాడు, వాళ్ళకి చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి వాళ్ళకి ఆనందం ఇవ్వటం కోసం, సేవలు చేయటం కోసం అంత చిన్న వయసు నుంచి తపస్సు చేసి 16 ఏళ్ల వయసులో శివుడిని ప్రత్యక్షం చేసుకొని ఆ విధంగా చిరంజీవిగా మారిపోయాడు అన్నమాట. అంటే అసలు చావులేని వరాన్ని పొందాడు. చూడండి, యమపాశాన్ని జయించాడు అన్నమాట ఆ భక్తితో. అంత గొప్ప భక్తుడు అయ్యాడనమాట. అందుకని ఈ భక్త మార్కండేయ కథ వింటే మీకేమర్థమైంది? భగవంతుడిని ప్రార్థిస్తే ధ్రువుడు చూడండి అంత ఉన్నత పదవిని పొందాడు. అలాగే మార్కండేయుడు మృత్యువునే జయించాడు. అంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటి? వినయ విధేయతలు, మంచి సంస్కారాలు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మాట వినటం, భగవంతుడిని పూజించటం, అట్లాంటి మంచి మంచి అలవాట్లు, మంచి మంచి లక్షణాలని పెంపొందించుకుంటూ తల్లిదండ్రులకి ఆనందాన్ని ఇస్తూ వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటే, వాళ్ళ మాట మీరకుండా ఉంటే భగవంతుడు కూడా వాళ్ళ ఎడల చాలా సంతోషిస్తాడనమాట. వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తాడు. ఇంకా అబ్బాయి అలా వరం పొంది ఇంటికి వస్తే తల్లిదండ్రులు చాలా సంతోషించారు. శివుడి అనుగ్రహానికి ఇట్లా చిరంజీవిగా అవమన్నాడని ఆశీర్వదించాడు తెలుసుకొని ఆనందంతో ఉప్పొంగిపోతారన్నమాట. అది మార్కండేయుడు కథ. నచ్చిందా మీకు? మరి ఇలాంటి మంచి మంచి కథలు మీరు తెలుసుకుంటే తల్లిదండ్రుల ఎడల ఎలా ఉండాలి, ఎంత చక్కగా చదువుకోవాలి, ఎంత చక్కగా భక్తి విధేయతలు ఉండాలి తెలుసుకుంటారు. ఓకేనా? మరి మళ్ళీ ఇంకొక కథ మీ దగ్గరికి వస్తాను. బాయ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.